బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారన్నారు. రైతులకు భూదస్త్రాలను సరిచేసి అందజేస్తామని మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పురపాలక పరిధి లక్ష్మాపూర్లో పర్యటించారు కవిత. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కవిత. గ్రామంలో ఇదివరకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఆగి అసెంబ్లీలో కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పి ధరణి ఇందుకోసమే తెస్తున్నాము, ఇట్లాంటి గ్రామాల కోసమే తెస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత శాటిలైట్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో అనేకమైనటువంటి ఇబ్బందులు అవకతవకలై రైతులందరికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా వారికి సంపూర్ణంగా రైతు బంధు రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. 1, 2, 5 ఎకరాలు ఉన్న రైతుకు 1/2 ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతుకు 1/4 ఎకరము, ఇట్లా భూములు ఉన్నాయి లేనిగా లేని ఉన్నట్టుగా పడ్డాయి. చాలా మందికి పట్టా భూములు అన్ని కూడా లవాణి భూముల కింద మరి పడడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ చూసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే లక్ష్మాపూర్కి వచ్చి మరి ఇక్కడ ఉండి మేము కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరి చేస్తాం, మేము భూమాత పెడుతున్నాం, ధరణి తీసి గంగల పోస్తామని ఆయన చెప్పారు. ఆయన ఎక్కి కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంతవరకు రైతు భరోసా మీరు వేస్తే